హే ఒకసారి నీ ఫోన్ ఇవ్వా. లాక్ ఏంటి? 1930. రే టైం ఎంత? 1930. 19:30యా? అదేరా 7:30. ర్యాపిడోనా? Yes, ma'am. Pin, please. 1930. రూమ్ ఎక్కడ? డ్రెస్ అంతా బాగుంది. బాగుందా? డెలివరీ ఛార్జెస్తో 1930. 1930నా? మామ బైక్ కీస్ ఇవి. ఇది కూడా తీసుకో, పార్కింగ్లో ఉంది. నెంబర్ ఎంత? TG091930. 1930 ఏంటి? ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నీ గురించి చూస్తున్నాను. నేను నీ గురించి చూస్తున్నాను. ఎందుకు? నేను ఒక క్వశ్చన్ చెప్పాలి. నేను నీ క్వశ్చన్ ఫస్ట్ నేను చెప్పాలి. చెప్తా. కాదు నేను చెప్తా. ముందు నేను చెప్తా. సరే ఏంటి చెప్పు. ఎక్కడ చూసినా 1930 కనిపిస్తుంది. అవునా? నాకు సేమ్ 1930 కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఎందుకు ఇలా జరుగుతుంది? అలా ఎందుకు జరుగుతుందో నేను చెప్తా. ఏంటి మీరు కూడా ఈ 1930 అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారా? సో 1930 అనేది సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్. ఒకవేళ అనుకోకుండా మీరు కూడా ఎటువంటి ఆన్లైన్ ఫ్రాడ్స్కి గురైనా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పేసి ఎవరైనా మిమ్మల్ని ఫ్రాడ్ చేస్తే, లేదా డేటింగ్ యాప్స్ అని, రమ్మీ యాప్స్ అని, బెట్టింగ్ యాప్స్ అని, గేమింగ్ యాప్స్ అని, అంతేకాకుండా మ్యాట్రిమోనియల్ సైట్స్ అని ఎవరైనా మిమ్మల్ని ఫ్రాడ్కి గురి చేస్తే, అండ్ కొత్తగా ఈ మధ్య డిజిటల్ అరెస్ట్ అనేది కూడా వచ్చింది. ఇటువంటి ఫ్రాడ్స్లో వేటికైనా కూడా మీరు గురైతే మీరు ముందు కాల్ చేయాల్సిన నెంబర్ 1930. ముందు అని ఎందుకు చెప్తున్నానంటే, ఫ్రాడ్ జరిగిన వెంటనే కొద్ది నిమిషాల్లోనే మీరు వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వగలిగితే ఈ నెంబర్ ద్వారా, అప్పుడు మాత్రమే డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు హెల్ప్ చేయగలరు. కాబట్టి ఎటువంటి ఫ్రాడ్కి మీరు గురైనా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికంటే ముందు మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 1930. సో గుర్తుపెట్టుకోండి, మన సేఫ్టీ ఈజ్ 1930.